హలో ఆస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనకి 2011 సెన్సస్ మీద క్వెషన్స్ అడుగుతూనే ఉన్నారు. సో, ఈ వీడియోలో మనము పాపులేషన్ డెన్సిటీ గురించి తెలుసుకుందాం. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటండి? ఒక స్క్వేర్ కిలోమీటర్‌లో ఎంతమంది జనాలు నివసిస్తున్నారు అనేది మనకి పాపులేషన్ డెన్సిటీ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏరియాలో ఉంటున్నా. నా ఏరియాలో ఒక స్క్వేర్ కిలోమీటర్ లేదా ఒక చదరపు కిలోమీటర్‌లో ఎంతమంది యావరేజ్‌గా నివసిస్తున్నారు అనేది మనకి పాపులేషన్ డెన్సిటీ చెప్తుందన్నమాట. ఓకేనా? అలా మనకి స్టేట్ వైస్‌గా చూసుకుందాము. అలాగే యూనియన్ టెరిటరీ వైస్‌గా చూసుకుందాము. స్టేట్ వైస్‌గా చూసుకున్నట్లయితే మనకి బీహార్ టాప్‌లో ఉందండి. 1106 మెంబర్స్ ఉంటున్నారన్నమాట యావరేజ్‌గా ఒక స్క్వేర్ కిలోమీటర్‌లో. తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి బెంగాల్ ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఓవరాల్‌గా మన ఇండియాలో చూసుకున్నట్లయితే 2 టాప్. ఫస్ట్ బీహార్ ఉంది. నెక్స్ట్ బెంగాల్ ఉంది. అదే మన సౌత్ స్టేట్స్ తీసుకున్నాం అనుకోండి. హైయెస్ట్ ఏదుంది ఇక్కడ మనకి 860 మెంబర్స్‌తో మనకి అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్‌లో 860 మెంబర్స్ ఉంటారు కేరళలో. అలాగే తమిళనాడులో యావరేజ్‌గా 555 మెంబర్స్ ఉంటారు 1 స్క్వేర్ కిలోమీటర్‌లో. ఓకేనా? తెలంగాణలో 307, ఆంధ్రాలో 308 అన్నమాట. ఇది స్టేట్స్ గురించి బేసిక్ ఐడియా. ఓకేనా? ఇప్పుడు మన యూనియన్ టెరిటరీస్ తీసుకున్నాం అనుకోండి. యూనియన్ టెరిటరీస్‌లో ఎక్కువ ఎక్కడ నివసిస్తున్నారు జనాలు అనుకున్నట్లయితే చూడండి బీహార్‌లో 1100 ఉంటే ఢిల్లీలో 11,000 మెంబర్స్ ఉన్నారన్నమాట. ఒక స్క్వేర్ కిలోమీటర్‌లో. చూడండి మరి ఎంత ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మనకి స్టేట్స్‌లో చాలా తక్కువ ఎక్కడ కనిపిస్తున్నారండి మనకి. నార్త్ ఈస్ట్‌లో ఎక్కువ మనకి కొండలుంటాయి కాబట్టి జస్ట్ ఒక యావరేజ్‌గా 17 మెంబర్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్ కనిపిస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో. ఓకేనా? సో, 1951 డేటా ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇండియాలో అంటే ఇండియా మొత్తంలో ఆన్ యాన్ యావరేజ్‌గా పర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎంతమంది నివసించేవారు అంటే 117 మెంబర్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్ నివసించేవారనమాట. ఓకేనా? నెక్స్ట్ అదే మనం 2011 సెన్సస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక స్క్వేర్ కిలోమీటర్‌లో ఇండియాలో యావరేజ్‌గా 382 మెంబర్స్ నివసిస్తున్నారు. సో చూడండి ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా అడుగుతారు? మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో అడుగుతున్నారనమాట ఇక్కడ. ఓకేనా? పాపులేషన్ వైస్‌గా డిసెండింగ్ ఆర్డర్‌లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అడుగుతున్నారు అకార్డింగ్ టు 2011. ఇది సీఏపీఎఫ్ 2018లో అడిగిన క్వెషన్ చూడండి. మనకి బీహార్, కేరళ, యూపీ, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో మనకి ఏది తెలుసండి? పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ ఎక్కడుందని తెలుసు మనకి. వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్‌లో అడుగుతున్నారనమాట. అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు అడుగుతున్నారు. మనకున్న డేటా ప్రకారంగా బీహార్ టాప్‌లో ఉంటదని తెలుసు కాబట్టి, మనకి ఇక్కడ బీహార్ ఉంది కాబట్టి మనం దీన్ని డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసేసుకోవచ్చనమాట. ఓకేనా? బికాజ్ బీహార్ మనకి హైయెస్ట్ అని తెలుసు. సో తర్వాత ఏమని తెలుసండి మనకిక్కడ వెస్ట్ బెంగాల్ అని తెలుసు కాబట్టి నెక్స్ట్ బెంగాల్ ఉంది. ఓకేనా? తర్వాత మనం కేరళది కూడా చూసుకున్నాం. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో ఆల్రెడీ ఒకటి తెలిసినా చాలండి మనకి. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో మనకి ఇండియా వైస్‌గా మొత్తం బీహార్ టాప్ అని తెలుసు కాబట్టి, బీహార్ ఒక్కదాన్ని మనం చూజ్ చేసుకొని మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చనమాట ఆప్షన్ సి అని చెప్పేసి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.